కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పలు వరద ముంపు గ్రామాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సీఎం చంద్రబాబు అనుభవంతో వరదలను ధీటుగా ఎదుర్కొన్నామన్నారు. వరద బాధితులకు అవసరమయ్యే బ్రెడ్, బిస్కెట్స్, ఫుడ్ టైంకు అందిస్తున్నామన్నారు. వైసీపీ అధినేత జగన్ బురద రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క బుడమేరు తెలంగాణ పడినటువంటి వర్షం మొత్తం కూడా కట్టలేరు, తమ్మిలేరు, బుడమేరు అన్నీ కూడా ఒక్కసారిగా మరి ఇటు మన విజయవాడ వైపు రావడం, టోటల్ అదంతా కూడా విజయవాడని ముంచెత్తడం, తర్వాత గన్నవరం మండలంలో కానీ అట్లాగే బాపులపాడు మండలం కానీ మొత్తం కూడా నీటిమయం అయిపోయింది. ఈ సందర్భంగా గత 4 రోజుల నుంచి కూడా మేము అక్కడే విజయవాడనే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి అన్ని కూడా సహాయ చర్యలు, ఒక పక్క బుడమేరు మీద పడినటువంటి బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో గండ్లన్నీ కూడా పూడ్చే కార్యక్రమాన్ని నిన్న స్వయంగా లోకేష్ గారు వెళ్ళి పర్యవేక్షణ చేసి అందరూ కూడా బతాయించి, మరి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మార్చులు అక్కడే ఉండి ఇప్పటికీ 2వ బ్రీచ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా 3వ బ్రీచ్ ఉంది, అది కొద్దిగా పెద్దది ఉంది, అది కూడా ఒకసారి రేపటికల్లా అది కూడా పూర్తి అయిపోతే ఇంకా మనకి అంత ఇబ్బంది ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు సహాయ చర్యలు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ కానీ, అలాగే మిల్క్ కానీ, అలాగే మెడిసిన్స్ కానీ అందరూ కూడా స్వయంగా ఉండి చూస్తున్నారు. గడిచిన 4 రోజులుగా ఈ వరద ఎఫెక్ట్ గురై విజయవాడలోని సింగనగర్, అలాగే జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, స్వాతి సెంటర్, సితారా సెంటర్ ఇవన్నీ వరద ముంపుకి దారుణంగా పోయిన పరిస్థితి. ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాం. ఫస్ట్ రోజు నేను గన్నవరంలో తిరిగా. ఆ రోజు కూడా వర్షాలు పడి వరద రాకుండా రోజు కూడా గన్నవరం అంతా తిరిగాం, కానీ ముస్తాబాద్ ఇవన్నీ. తర్వాత రోజు ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయిన ఫ్లడ్ అంబాపురం నుంచి ఎత్తింది. ఫస్ట్ 9 గంటలకల్లా 6 అడుగులు, 12, 1 గంటకల్లా 14, 15 అడుగులు కూడా బాగుంది పరిస్థితి. అక్కడ ట్రాక్టర్లు, జేసీబీలతో ఆ గ్రామ సర్పంచ్ నేనే, తెలుగు అవుతాడు మేమే తీసుకొచ్చాం జనాలు బయటికి. అప్పుడు బోట్లు అవైలబుల్ కనిపిస్తే తర్వాత ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన తర్వాత బోట్లు పంజాబ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసిన తర్వాత జాబ్ ఈజీ సమీక్ష చేశారు. గన్నవరం నియోజకవర్గంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా జక్కులెక్కలు, ముస్తాబాద్, సావర్లు, అలాగే ఓగిరాల, అలాగే ఆరుగల్లు ఈ 5 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. నేను 4 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్లో ఉండి విజయవాడ ముప్పు ప్రాంతాల ప్రజల ఆహార అవసరాలని మానిటర్ చేస్తూ ఉండటం వల్ల గన్నవరం నియోజకవర్గం రాకపోయినా మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు అందరూ చాలా గొప్పగా పనిచేశారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.